జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. యయా హి విద్వానపి ముహ్యాతే యతః తత్కో విచష్టే గతిమాత్మనో యథా తస్మై నమస్తే జగదీశ్వరాయ వై నారాయణాయఖిలలోకసాక్షిణే. ఓ నారాయణ, వివేక జ్ఞానము ఇంద్రియ నిగ్రహము కలవానికి కూడా సంపద మోహమును కలిగించును. అట్టిచో సంపద గలవాడు ఎవ్వడూ ఆత్మతత్వమును యథాతథముగా దర్శించగలుగును? దర్శించలేడు. జగన్నాథుడవగు నీవే సకల ప్రాణులలో సాక్షిరూపముగానున్నావు. నీకు పలుమార్లు నమస్కరించుచున్నాను. 8th Canto 22nd Chapter 17th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక చతుర్థ స్కందము 36వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదురమైత్రేయ సంవాదంలో భాగంగా పురంజనోపాఖ్యానము, దాని అంతర్గతంగా ప్రాచీన బర్హికి నారద ఉపదేశించినటువంటి ఆధ్యాత్మ ఉపదేశాన్ని మనం అనుభవించాం. ఇప్పుడు ఆ ప్రాచీన బర్హి నారదుతో చేసే సంభాషణని తెలుసుకుందాం. ప్రాచీన బర్హి నారదునితో, ఓ దేవర్షి, నీవు చెప్పిన మాటలు కర్మమోహితములగు మాకు స్పష్టముగా తెలియవు. జ్ఞానులు ఎరుంగగలరు, కాని మా వంటి వారు ఎరుంగలేరు. కథలోని రహస్యం వివరింపమని ప్రార్థించను. అప్పుడు నారదుడు ఇట్లు వివరిస్తున్నాడు. శరీరములో ఉండు జీవుని పురంజనుడు అందురు. అతని కర్మలను అనుసరించియే శరీరము ఏర్పడును కనుక శరీరము ఆవిర్భవింపజేయువాడు పురంజనుడు, అనగా పురుషుడు. ఈ పురములు 1 పాదము గలవి, 2 పాదము గలవి, 3 పాదములు గలవి, 4 పాదములు గలవి, బహుపాదములు గలవి, పాదములు లేనివిగా ఉండును. శరీరములు ఇన్ని విధములుగా ఉండును. ఈ పురుషుని మిత్రుడు సర్వేశ్వరుడు, అతడే అవిజ్ఞాతుడు అని ఇందు చెప్పబడినాడు. క్షేత్రజ్ఞుడుకు పురుషుడు ప్రకృతి యొక్క గుణములను జ్ఞానేంద్రియముల చేతను కర్మేంద్రియముల చేతను పూర్తిగా అనుభవింపవలనని కోరును. ఆ అనుభవములకై 9 ద్వారములు, హస్తపాదములు ఈ శరీరమునకేర్పడును. స్థావర తిర్యక్ శరీరములు అన్ని విధములగు ఇంద్రియములు కలవి కావు. అందుచే అవి అన్ని విషయములను అనుభవింపలేవు. మనుష్య శరీరమున అన్ని విధములకు విషయములను అనుభవించుటకు తగిన ఇంద్రియములు ఉండును. కనుక ఇది చాలా సుందరమైన పురము. అందుండు స్త్రీ ప్రమద అనబడును, అనగా మంచి మదము కలది. ఆమెయే బుద్ధి. ఆ బుద్ధియే మనకు నేను, నాది అను విషయములను అనుభవించున్నట్లు చేసి మదమును కలిగించును. ఈ ప్రమద స్నేహితులు జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. ఆ ఇంద్రియములను, విషయములను అనుభవించుటచే కలిగిన వృత్తులు ఈమె చెలికత్తెలు. 5 విధములకు వ్యాపారములు చేయు ప్రాణములు 5 శిరస్సులు గల సర్పము. సేనానాయకుడుగా ఉన్నవాడు బృహద్బలుడు, అనగా మనస్సు. ఆ మనస్సే జ్ఞానేంద్రియములకు, కర్మేంద్రియములకు నాయకుడై నడిపించును. ఆమె రాజ్యము పాంచాల రాజ్యము. శబ్దాదులగు 5 విషయములు పంచాలము అనబడును. అందుచే అది పంచాల దేశము అనబడును. ఆ దేశము మధ్యలో 9 ద్వారములు గల పురము, అనగా కన్నులు, ముక్కు మొదలగు 9 ద్వారములు. 2 ద్వారములు ఒక్కొక్క చోట ఉండును. ఈ ద్వారముల నుండి పురుషుడు బయటకు వెళ్ళుచుండును. ఈ పట్టణమునకు ముందువైపు 2 నేత్రములు, 2 నాసికారంధ్రములు, నోరు అననవి ఉండును. ఎడమ చెవి ఎడమ ద్వారము, కుడి చెవి కుడి ద్వారము. పశ్చిమ ద్వారములు 2, మూత్రద్వారము, మలద్వారములు. నేత్రములు రెండింటికి ఖద్యోత, అవిర్ముఖి అని పేరు. వాటి ద్వారా వెళ్ళడి దేశము విభ్రాజితము, అనగా రూపము కలది. ఆత్మవాణిని కంటితో చూచును. నళిని, నాళిని ద్వారముల ద్వారా గుండా
సౌరభము అనేది దేశముల కేగుట అనగా ముక్కురంధ్రముల ద్వారా అవధూతుడను వాయువు సాయముగా పరిమళమును అనుభవించుట. ముఖ్య రసన అనునవి రెండు విపణము బహూదనము అను ప్రదేశములకేగును అనగా మాటాడుట రుచి చూచుట అని రెండు పనులు చేయును. మాటాడుటకే ఆపణము అని పేరు. బహూదనము అనగా విచిత్రములకు ఆహార పదార్థములు రుచి చూచుట. ప్రవృత్తము నివృత్తము రెండు దేశములు పంచాలము అనబడినవి. పితృహూ ద్వారా పితృయానము, దేవహూ ద్వారా దేవయానము అనబడు దేశములు చేరును. శృతధరుడు అనే మిత్రుడు శ్రోత్రము చేయు శ్రవణము, శ్రోత్రము చేయు శ్రవణము. క్రింది ద్వారములలో అసుర అనేది ద్వారము మర్మావయము. అది స్త్రీ పురుష సంభోగమునకు వినియోగపడును. నిరుతి అను ద్వారము మలద్వారము. దాని గుండా జీవుడు వెళ్ళినప్పుడు చేరడి దేశము వైషసము. అది ఏ నరకము. అంధవ్యాపారములు రెండు, అవి హస్తములు పాదములు. అవి తెలివి లేకుండా నడుచును చేయును. అంతఃపురమే హృదయము. అచట ఉండడి విషూచీనుడు మనస్సు. దానిచే ఆత్మమోహమును ప్రసాదమును హర్షమును పొందును. దేహమే రథము. వేటకు వెళ్ళినప్పుడు పురంజనుడు అను జీవుడు ఉపయోగించు పూంచిన గుర్రములు ఇంద్రియములు. సంవత్సరములు వేగముతో గడుచుట అనగా కాలము యొక్క వేగము. స్వప్నములో ఇంద్రియాశ్వములు వేగముతో నడుచుట నిరూపింపబడినది. ఈ రథమునకు చక్రములు పుణ్యపాపములు. సత్వరజస్తమోగుణములు 3 ధ్వజములు. 5 ప్రాణములే బంధనములు. మనస్సే పగ్గము. సారథియే బుద్ధి. రథికుడగు ఆత్మ కూర్చుండెడి చోటే హృదయము. శోకమోహములు జరామృత్యువులు అనడి ద్వంద్వములు 2 కూబరములు. అనుభవింపబడి విషయములే పంచప్రహరణములు. శరీరములోని 7 ధాతువులే 7 వరూధములు. బాహ్య విషయములందు ఆసక్తి గల ఇంద్రియములే సైన్యములు. సుఖముల వలె కనపట్టి ఆత్మను నాశనము చేయు విషయానుభవమే ఎండమావులు. ఈ విధముగా జీవుడు అజ్ఞానముచే ఆవరింపబడి ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవిక తాపములచే బాధపడుచు 100 ఏళ్ళు శరీరమున్నంత కాలము క్లేశములు అనుభవించుచుండును. ప్రాణముల యొక్క ఇంద్రియముల యొక్క మనస్సు యొక్క స్వభావములను ఆత్మకే చెందినవి అని భావించి నేను ఆకలి కలవాడను, నేను దేహము గలవాడను, నేను గ్రుడ్డివాడను, నేను కుంటివాడను అని జీవుడు తలంచుచుండును. వాని వలన కలుగు స్వల్పమైన సుఖములను నేను అనుభవించుచున్నాను, నావి అని భావించి మరల ఆ సుఖములను పొందుటకై ప్రయత్నములను చేయుచు వేరొక దేహమును పొందుచున్నాడు. అజ్ఞానముచే తాను ఎవడో ఎరుంగడు. తనకంటే వేరుగున్న పరమాత్మను ఎరుంగడు. తనను తాను ఎరుంగగలవాడైనను ప్రకృతి యొక్క గుణములకు శబ్దాదులయందు అభిమానము గల వాడగును. సాత్వికమగు కర్మలు చేయుటకు సత్వగుణము కారణము. ఆ కర్మ వలన జ్ఞానము గల దేవాది జన్మలను పొందును. అట్లే రాజసమగు కర్మల వలన దుఃఖములను సంగడి దేహమును పొందును. తామసము కర్మల వలన శోకముతో మోహముతో నిండిన దేహములను పొందును. తన స్వరూపమును ఎరుంగక తనను తాను స్త్రీ అనియు పురుషుడనియు ఒక్కొక్కచో ఏదీయునూ గాని రావిచెట్టు మొదలగునవిగా తలంచుచుండును. కోరికలతో నిండిన మనసు గల జీవుడు ఆకలితో కుక్క ఇంటింటికి తిరిగి దెబ్బలు తినుచు ఒకప్పుడు ఆహారము పొంది ఒకప్పుడు దెబ్బలు తిని తిరుగునట్లే అనేక దేహములలో తిరుగుచుండును. ఒకప్పుడు ఊర్ధ్వలోకములో, ఒకప్పుడు మధ్యలోకములో, మరొకప్పుడు అధోలోకములో జన్మించును. 3 విధములగు దుఃఖములలో జీవుడు తనంత తాను ప్రతిక్రియ చేయువాడు కాడు. దానికి భగవద్ ఉపాసనము సాధనము. భగవంతుని ప్రేమించి ధ్యానించినచో వాని అనుగ్రహముచే 3 రకములకు దుఃఖములు తొలగును. మనమే
మన దుఃఖమును తొలగించుకొనగలమని యత్నము చేయుచుందము. తలపైనున్న బరువును మోయలేక భుజములపై పెట్టుకున్నట్లు కొద్దిసేపు స్థానము, దేశము మార్పు చేయుటే కాని పూర్తిగా తొలగించుకున్నట్టు సాధ్యము కాదు. మనము కర్మల చేతనే మన కర్మలను తొలగించుకొనగలమని అనుకొనుట అవివేకము. కర్మ అవిద్యచే చేయుచు చేయువాడను నేను అని, చేయునది నా పని అని, చేయునది నా ప్రీతి కొరకని భావించునంత కాలము ఏ కర్మ చేసినను ఫలము అనుభవించి తీరవలెను. అజ్ఞానముతో మనము కర్మ చేసి దానిని తొలగించుకొనుటకు అజ్ఞానము చేతనే మరియు కర్మను ప్రాయశ్చిత్తముగా చేయుట కలలో కలిగినట్లే గాని మేలుకొనినట్లు కాదు. దేవాది శరీరములు లేకపోయినను దేహాత్మ భ్రాంతికి మూలమైన మనసు మనకు దుఃఖమును కలిగించుతూనే ఉండును. స్థూల శరీరము లేకపోయినను స్వప్నములో అజ్ఞానముతో నిండిన మనసు దేహమే ఆత్మ అనే భ్రాంతి దుఃఖములు కలుగుచుండును. నిద్రపోవచ్చు కలగనువాడు వాస్తవముగా తాను దుఃఖమును గాని సుఖమును గాని అనుభవింపకపోయినను మనసు వాడే అనుభవించినట్టు దుఃఖమును సుఖమును కలిగించుచునే ఉండును. అందుచే దేహాత్మ భ్రాంతికి అహంకార మమకారములగు వాని వలన చేయు పుణ్యపాప కర్మలకు వాని వలన కలిగడి సంస్కారములకు మనస్సు మూలము. అదే మన దుఃఖ పరంపర రూపమైన సంసారమునకు కారణము. వానిని వశపరుచుకొనుటకు భగవద్విషయమునందు పరమభక్తి కలగవలెను. దానిచే మాత్రము మనసు వశమగును. భగవానుడగు వాసుదేవునియందు స్థిరమగు భక్తి కలిగినచో ఆ భక్తి బాహ్య విషయములందు అనాసక్తిని అనగా వైరాగ్యమును జ్ఞానమును కలిగించును. అట్టి పరభక్తి కలుగుటకు ఎల్లప్పుడూ మనసునకు భగవత్కథలే ఆశ్రయమై ఉండునట్లు వినుచు చదువుచూ చెప్పుచూ ఉండవలెను. భగవద్గుణములను భగవత్కథలను చెప్పుట వినుట జీవితయాత్రగా భాగవతులగు సాధువులు ఎచట ఉందురో అచట భగవద్భక్తి ప్రవహించును. మహాపురుషులకు భగవద్భక్తుల నోట నుండి అప్రయత్నముగా వెలువడు కృష్ణచరిత్ర అనడి అమృతము ఎవరు తృప్తి తీరినట్లు త్రాగుదురో, శ్రద్ధతో ఎంత విన్నను తనివి తీరినట్టు అనుభవింతురో వారికి భయము, మోహము, శోకము కలగదు. భగవత్కథలను వినుటకు ప్రతిబంధకములు దేహస్వభావములచే కలిగడి ఆకలి, దప్పి, భయము, శోకము, మోహము అనునవే. వీరిని ఆవరింపబడిన వాడై భగవత్కథామృతమునందు జీవుడు ఆసక్తి లేనివాడే ఉండును. కావున ఆకలి మొదలగు వానిని తగ్గించుకొని భగవత్కథా రతిని పెంపొందించుకొనుటకు సాత్వికము అయిన వారితో పవిత్రమైన దేశమున సహవాసము కలిగి ఉండి భగవత్కథాశ్రవణము చేయుచుండవలను. ముందు భగవద్భక్తులతో సంగమము నుండవలెను. వారి ద్వారా భగవద్గుణములను వినవలెను. అందుచే కలిగిన ప్రేమచే ఎడతెగక ధ్యానింపవలెను. దానిచే ఇతర విషయములందు వైరాగ్యము కలుగును. దానిచే మనసులో భగవత్ సాక్షాత్కారము లభించును. అది క్రమముగా పరమభక్తిగా మారి ముక్తిని కలిగించును. భగవానుడే మనచే పొందగలిగిన పురుషార్థము. అతని స్వరూపము, స్వభావము వాక్కుచే గాని మనసుచే గాని ఇట్టివని ఇంతవని ఎరుంగుటకు వీలు కానివి. చతుర్ముఖుడు గాని రుద్రుడు గాని దక్షాది ప్రజాపతులు గాని సనకాది నైష్ఠిక బ్రహ్మచారులు గాని మరీచి మొదలు నారదుల వరకు ఉండు బ్రహ్మవత్తులు గాని తపస్సుచే విద్యచే సమాధిచే ఉపాసించుచున్న వారలే అయినను సర్వజ్ఞుడు సర్వనియామకుడగు పరమాత్మను ఎరుంగలేకున్నారు. జ్ఞానులు ఎరుంగటే కష్టమనినచో ఇంకా కర్మనిష్ఠులు భగవద్జ్ఞానము లేనివారు ఎరుంగుట చాలా కష్టము. అంతము లేనిది వేదము. ఆ వేదములో చెప్పబడిన పశు, పుత్ర, వర్ష, అన్న స్వర్గాదుల కొరకు యజ్ఞయాగాది కర్మలను ఆయా మంత్రములచే చేయుచుండెడి కర్మనిష్ఠులు పరమాత్మను ఎరంగజాలరు. భగవానుడు అనుగ్రహించిన వాడే భగవానుని గూర్చిన జ్ఞానము కలుగును. భగవానుడు అనుగ్రహించిన నాడే భగవాను గూర్చి జ్ఞానము కలుగును. మనం వెనక జన్మలలో
ఈ జన్మలో చేసిన అనుషంగిక, ప్రాసంగిక, యాదృచ్ఛిక సుకృతములచే సంతుష్టి చెందిన భగవానుడు తనంత తానుగా మనం రక్షించుటకు అనుగ్రహించిన నాడే భగవానుని జీవుడు పొందగలడు. లౌకికములకు వ్యాపారములందు వేదములలో చెప్పబడిన కర్మలయందు శ్రద్ధ తగ్గుటకు భగవదనుగ్రహమే సాధనమగును. కావున ఓ రాజా, భగవదనుగ్రహముచే నీవు సత్సంగమును పొందినావు. స్వర్గాది ఫలములను ఇచ్చునట్టి కర్మలు పురుషార్థములని వానికి సాధనములకు యజ్ఞాదులయందు మనసు పెట్టుకొనుకుము. ఈ కర్మలన్నిటినీ వినుటకు ఇంపుగా ఉండునే కాని స్థిరమైన ఫలమును సంగచాలవు. అనిత్యములు, అల్పములు, ఎంతో ఆయాసపడినవి కాని వీనిచ్చే ఫలము లభించదు. రజస్తమస్సులతో నిండిన బుద్ధి కలవారు దీనిని ఆదరింతురు. భగవదనుగ్రహం పొందినవారు తాము చేయు కర్మలైనను తాము చేసేడు ఉపాసనవైనను భగవదారాధనగా భావింతురు. అట్టి జ్ఞానము భగవదనుగ్రహముచే కానీ కలగదు. వేద తాత్పర్యము భగవదారాధనము. లౌకిక ఫలములకు అలౌకిక ఫలములకు సాధనములుగా చెప్పిన కర్మలు అన్నియు భగవాన్ని ప్రీతినే కలిగించును అని ఎరింగి కర్మలను ఆచరించువారు మోక్షమునందురు. ఓ ప్రాచీన బర్హి, నీవు దేశమంతటా తూర్పువైపు చివరలో ఉండునట్లు దర్భలను పరిచి యజ్ఞములను చేసి నేను గొప్ప యజ్వినని గర్వముతో అవివేకం గలవాడవై ఉన్నావు. ఆచరించిన కర్మ భగవదారాధనే అని నీవెరుంగవు. భగవంతుని సంతోషమును కలిగించు కర్మయే కర్మ. ఇతరమైన కర్మ నిందింపదగినది. ఏ విద్య చేత పరభక్తి కలుగునో అదే జ్ఞానమును సంగడి విద్య ప్రశస్తమైనది. మిగిలిన విద్యలు కావు. దేహధారులకు జీవులలోన వ్యాపించి నియమించువాడు శ్రీహరియే. అతడే ఈ సమస్త జగత్తుకు మూల కారణము. అతడే పరతత్వము. దీనిని ఎరింగి భగవత్పాదమూలమును శరణము అని మనసులో నమ్మి వ్యవహరించుటయే మానవులకు క్షేమము. భగవానుని శరణు పొందిన వారికి భగవానుడే పురుషార్థము. అతడే నిరంతర సుఖరూపుడు. అతడే బ్రహ్మస్వరూపము. అందరూ కాంక్షించున్నది ఆనందము. భగవానుడు తాను ఆత్మగలవాడై ఉండి ఇతరులకు ఆనందమునొసంగగలవాడు. వారిని అనుభవించుటయే పరమ పురుషార్థము. ఈ విధముగా శ్రీహరియే ఉపాయమని అతడే పురుషార్థమని ఎరింగిన వారే విద్వాంసులు, జ్ఞానులు. గురువు హరియే. ఇట్లు ఎరంగుటయే దేహధార్యకు మానవునకు శ్రేయస్కరము. దీని తర్వాత భాగంలో ఇంకా ఉపదేశాన్ని తర్వాత మనం విందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.